సో, హలో, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసి, లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే సపోర్ట్‌లో ఉండి మీరైతే ఫస్ట్ అయితే డెమో చూసారు కదా! కాపీరైట్ వల్ల అయితే నేనైతే సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాల్సి వస్తుంది. అందుకోసం పెట్టా. మీరైతే ఇన్‌స్టాగ్రామ్‌కి వెళ్లి ఎడిట్ విత్ దీపు అని సెర్చ్ చేస్తే మన పేజ్ అయితే వస్తది. అలాగే లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో చేయండి. మన పేజ్‌కి అయితే సపోర్ట్‌లో ఉంటది. మీకైతే నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు త్వరగా రావాలంటే మీరైతే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా ఇప్పుడు మీ దగ్గరైతే ఎలర్ట్ మోషన్ యాప్ ఉండాలి. తర్వాత నేనిచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటది. ఇలా ఉన్నాక పైకి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తే ఇలా అయితే ఉంటది పిక్. తర్వాత మనం ఏం చేయాలంటే రైట్ సైడ్‌కి టాప్‌లో కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకోండి. అది క్లిక్ చేస్తే కెమెరా వస్తది. ఆన్ చేసుకొని మళ్ళీ అదే క్లిక్ చేస్తే ఎళ్ళిపోతది. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ లోగో ఉందా? లోగో కలర్ అండ్ ఫీల్ ఉందా? ఇది క్లిక్ చేసి ఇక్కడ ఫోటో క్లిక్ చేయండి. నేనైతే ఈ ఫోటో అయితే క్లిక్ చేశా. నేనైతే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా. మీరైతే రిమూవ్ చేసుకోండి. ఫస్ట్ ఈ లోగో చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలంటే చాలా సింపుల్. చాట్‌జీపీటీకి వెళ్ళి నేనైతే ఈ ప్రాంప్ట్ ఇస్తా. అది సెండ్ చేసి మీ నేమ్ చేంజ్ చేసేస్తే విలేజ్ నేమ్, మీ యూత్ నేమ్ ఇలా అయితే సెట్ అయితది. తర్వాత మీరు బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. తర్వాత నేనైతే ఇలా అయితే ఇస్తున్నా. అక్కడైతే యాడ్ అయింది చూసుకోండి. తర్వాత నెక్స్ట్ మీ యూత్‌లో మెంబర్స్ ఫస్ట్ ఎవరిదైనా సరే, మీదైనా సరే ఎవరిదైనా పెట్టుకోవచ్చు. మీ గ్యాంగ్‌లో ఎవరైతే వాళ్ళది. ఫస్ట్ అయితే ఫోటో పైన ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫీల్ ఉందా? ఇది క్లిక్ చేసి యారో క్లిక్ చేస్తే మళ్ళీ ఫోటో వస్తది. ఇప్పుడు సపోజ్‌గా మా ఫ్రెండ్‌దైతే పెడుతున్నా. నేనిగో ఇలా 2 ఫింగర్స్‌తోని జూమ్ చేసుకోండి సరిపోద్ది. ఇగో చూసారు గదా! ఇలా అయితే వస్తాయి. నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసి, ఇంకో పిక్ అయితే చూస్తున్నా. ఇగో ఈ పిక్ అయితే చూస్తున్నా. నెక్స్ట్ అలాగే ఇంకో పిక్. మళ్ళీ సేమ్ కలర్ అండ్ ఫీల్ మళ్ళీ అదే. ఈ పిక్ అయితే చూసా ఇగో. చూడండి సెట్ అయిందా? తర్వాత మీరేం చేస్తారంటే ఆ పిక్ పెట్టిర్రు కదా ఫస్టు. దానికి నేమ్ ఏమిస్తారంటే ఇక్కడ అరవింద్ ఉంది కదా! అక్కడ మీ నేమ్ దానిపైన ట్యాప్ చేస్తే టెక్స్ట్ వస్తది. నేనైతే ఏదైతే ఇస్తున్నా మా ఫ్రెండ్ నేమ్ ఇలా మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన నేమ్ పెట్టండి. మీకు నచ్చితే ఫాంట్ కూడా చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం. ఇలా లాస్ట్ వరకు ఇలాగే చేసుకొని ఇలా లాస్ట్ వరకు వచ్చారనుకో ఇక్కడ ఒక లోగో ఉంటది. ఇక్కడ ఈ లోగో సేమ్ రీప్లేస్ చేసిర్రనుకో సరిపోద్ది. తర్వాత మీరైతే ఎక్స్‌పోర్ట్ అయితే ఉంటది పైన ఆప్షన్. హై క్లారిటీలో ఎక్స్‌పోర్ట్ చేసేయండి. మీ వీడియో అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.